ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయొద్దని ఎక్కడా లేదన్నారు బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి. అయితే అజరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవడం ఆక్షేపణీయమన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఒక వర్గం ఓట్ల కోసమే అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారన్నారు. మంత్రి పదవి ఆశ చూపి ఆ వర్గాన్ని మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు శశిధర్ రెడ్డి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. సినీ కార్మికుల్ని ప్రభావితం చేసేలా సీఎం ప్రకటన చేశారని, ఆ కార్యక్రమానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. మామూలుగా ఎన్నికల నియమావళి అమలు జరిగిన తర్వాత ఒక మంత్రివర్గ విస్తరణ చేయకూడదు అనేది లేదు. కానీ ఇది ఖచ్చితంగా అయితే ఎలక్షన్ కమిషన్ ముందు పర్మిషన్ తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే పేరు బయటికి వచ్చిందో మహమ్మద్ అజరుద్దీన్, ఈయన గతంలో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ ప్రకటన చేయడం కూడా ఇది ఒక సీరియస్ వైలేషన్ ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటి విషయాన్ని, దీనిపైన గట్టి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.